తలకాయ మాంసం ఏ విధంగా ఉండాలో చూద్దాము. ఈ తలకాయ వేసేసుకుని ముక్క ములికే వరకు కూడా వాటర్ పోసుకోండి. వేసుకుని మూత పెట్టేసి ఒక 7-8 విజిల్స్ అయినా వేయించుకోండి. తీసి చూసుకోండి. వెల్లుల్లిపాయ రేకులు అండి, నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి ఇదిగోండి ఒక 20 వెల్లుల్లిపాయ రేకులు పడ్డాయండి. తర్వాత జీలకర్ర అండి, కొంచెం ఎక్కువనే వేసుకోండి జీలకర్ర. ఇదిగోండి వెల్లుల్లిపాయ జీలకర్రని ఈ విధంగా మెత్తని పేస్ట్లా చేసి పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా సపరేట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనం చింతపండు అనేది నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్న తర్వాత నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. దీనికి ఎక్కువ ఉల్లిపాయలు అనేవి పట్టవండి. వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం పసుపు అనేది వేసేసుకోండి. ఈ తలకాయ మాంసం అనేది వేసేసుకోండి. సాల్ట్ వేసేసుకోండి. ఇంకా కారం కూడా వేసేసుకోండి. పెట్టుకున్న కరివేపాకు వేసేసుకోండి. మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న వాటర్లో నానబెట్టాం కదండి చింతపండు పులుసు అంతా పిసికి వేసేసుకోండి. జీలకర్ర పేస్టు అది వేసేసుకోండి. కొంచెం ధనియాల పొడి వేసుకోండి. ఇంకెంత అండి, మసాలాలు ఇంకేమి వేయకూడదండి ఇందులో. పెట్టుకుని కొంచెం కొత్తిమీర వేస్తున్నాను అండి. దీని పూర్తి వీడియో కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి, ఒకసారి చూడండి.